కోటంరాజు గారు, కోర్టులో ఏం వాదోపవాదాలు జరిగాయి, కోర్టు ఏం చెప్పింది, ఎలాంటి అంశాలు ప్రస్తావించింది అనడానికంటే ముందు కూడా కోర్టులో ఏం జరిగిందనేది కూడా మాట్లాడుకోవాలి. ఈ కేసు పైనే కాదు, మీపైన లేకపోతే అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి తరపున వచ్చినటువంటి లాయర్ల పైన కోర్టు లోపల జరిగినటువంటి సన్నివేశాలు ఏంటో ఒకసారి వివరిస్తే బాగుంటుంది. పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు ఈరోజు కోర్టు లాబీలో నుంచి చేస్తున్నప్పుడు అండి, అక్కడ లక్ష్మీనారాయణ గారు, పిపి గారు, పోసాని గారు మరి ఎప్పుడు చక్కగా ఉంటారు. వారు కూడా వారి మీదకి దూసుకు వస్తూ ఏదన్నా న్యాయబద్ధంగా జస్టిస్ గారి ముందు మేము వాదనలు వినిపించి తర్వాత బయటికి రాగానే నవ్వుకుంటూ ఉంటాం. కానీ బయటకు వచ్చిన తర్వాత ఉద్దేశపూర్వకంగా వారు గొడవ పెట్టుకొని పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారి మీద దూసుకొచ్చి ఏంటి మీరు మీ అంతు చూస్తామన్నట్టుగా చేస్తుంటే పొన్నబోలు గారు కూడా అట్లాగే రండి, నేను ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పేసి వారు చాలా ఉందాగా ప్రవర్తించారండి. ఈరోజు మరి హైకోర్టులో ఇట్లాంటి దుర్ఘటనలు ఎప్పుడు జరగవు. కానీ ఫస్ట్ టైం ఈరోజు హైకోర్టులోనే కోర్టు గేటు బయట ఇంత గొడవ జరగటం అనేది న్యాయవాదులందరూ విస్తుపోయారండి. ఈరోజు ఆ లక్ష్మీనారాయణ గారు మరి పీపీగా ఇచ్చారు వారికి. వారి ప్రవర్తనా శైలి అట్లా ఉంటే ఎట్లాగా, వారు ఒక పదవి పొందిన తర్వాత మీరు ఇందాక అన్నట్టుగా లోకేష్ గారు కానీ హోంమంత్రి గారు వాళ్ళు ఒక మంత్రులు అయినప్పుడు అందరికీ సమస్థితిలో ఉండాలి. ఇప్పుడు పీపీ గారు అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయం ప్రకారం వెళ్ళాలి, చేయాలే. కానీ ఒక పిటిషనర్ తరఫున నాకు సెక్యూరిటీ తగ్గించారు అని చెప్పి అభ్యర్థించడం మాట్లాడడానికి వచ్చిన వాళ్ళని అన్యాయంగా కేసులు పెడుతున్నారు, బెయిల్ మీద వదలండి అని అడిగిన పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారి మీదకి మరి పీపీ గారు అయ్యండి నేరాలు చేసే వాళ్ళ తరపున వాదించాల్సింది పోయి ఆయనే నేరం చేస్తున్నట్టుగా మరి లక్ష్మీనారాయణ గారు పొన్నబోలు గారి మీదకి దూసుకొని వచ్చారంటే అది ఎంతవరకు సమంజసమని వారు అర్థం చేసుకోవాలి. పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారు సీనియర్ లాయర్ గారు అండి. లక్ష్మీనారాయణ గారు ఈ మధ్య వచ్చిన ఆయన అంత సీనియర్ కూడా కాదు. మరి వారు అట్లా ప్రవర్తించడం అందరూ కూడా జూనియర్లకు అందరికీ కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. రోడ్డు మీద జరిగేవి కోర్టుల దాకా తీసుకొస్తున్నారా వీళ్ళు అనే దృక్పథం కూడా ఈరోజు అక్కడ కొంతమంది వచ్చిన క్లయింట్లకు కానీ న్యాయవాదులకు కానీ అందరికీ చూశారండి. పోలీసులు కూడా విసిపోయారు. అదేంటి కోర్టులో కూడా మొదలు పెట్టారా గొడవలు అనే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి బెయిల్ పిటిషన్ సందర్భంలో ఏసీబీ కోర్టులో కూడా ఈ రకమైనటువంటి దాడులు చేశారు కదా, తెలంగాణ నుంచి ఎవరినో లాయర్ని తీసుకురావడం సంథింగ్ ఒకటి జరిగింది. అప్పుడు కరెక్టేనా? కాదండి, జిల్లా కోర్టులో వైఎన్ వివేకానంద రెడ్డి గారు అని వాళ్ళ తాతలు పుట్టుపూర్వోత్తరాలు వాళ్ళు శాస్త్రి గారు వాళ్ళండి, కృష్ణా జిల్లా వాస్తవ్యులు వాళ్ళు. ఆయన వృత్తిపరంగా హైకోర్టులోనూ ఇక్కడ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. ఆ వివేకానంద గారిని గవర్నమెంట్ వాళ్ళు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద పెడితే నువ్వు తెలంగాణ వాడు ఇక్కడికి వచ్చి ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు అది ఇది అని చెప్పి వారి మీద అన్నారు. మరి వారేమో ఢిల్లీలో ఉండే లూత్రా గారిని తీసుకొచ్చి ఇక్కడ కేసులు వాదించవచ్చు, ఇక్కడ పుట్టి పెరిగిన వైఎస్ వివేకానంద గారు ఇక్కడ కేసులు వాదించకూడదు, నువ్వు తెలంగాణ వాడిని అంతు చూస్తావని చెప్పి ఆ రోజు కూడా చాలా భయానక పరిస్థితి కల్పించారండి. జడ్జి గారి ముందు లోకల్ కోర్టులో చేశారు. ఆ రోజు మనం అధికారంలో ఉన్న సంయమనాన్ని పాటించారు వీళ్ళు వివేకానంద గారు వాళ్ళు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్న ఉందాగా ప్రవర్తించారండి. భయపెట్టే తత్వం ఏంటి, దాడులు చేయడం ఏంటి, మాటల దాడి చేయడం ఏంటి, వాళ్ళని ఈ విధంగా మోరల్ గా దెబ్బతీయాలనే ప్రయత్నం కోర్టు వెలుపల కూడా చేయటం ఏంటి అనేది అర్థం కావట్లేదు. అంటే పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారిని హైకోర్టులోనే మేము ఇట్లా చేసాము అని బయటికి చేయాలి. లోకల్లో వాళ్ళు కేసులు పెట్టే ముద్దాయిల తరపున కానీ మిగతా వాళ్ళు కానీ లాయర్లు ఎవరు ముందుకు రాని పరిస్థితి క్రియేట్ చేయడం కోసం, చెందటం కోసం ఒక భయానక వాతావరణం సృష్టించి మాకెవరైనా ఒకటే, లాయర్లు అయినా ఒకటే. మొన్న చూస్తే బొగ్గు గవాస్కర్ గారిని ఒక న్యాయవాది అన్యాయంగా వారి మీద టీడీపీ పార్టీ ఆఫీస్ దాడి కేసు ఒకటి ఏదో పెట్టారు. దానికి కూడా కోర్టు వారు మరి యాంటిసిపేటరీ బెయిల్ కి ఇంటీరియం స్టే ఇచ్చారండి. అసలు వారు లేనే లేరు అంటే అక్కడ న్యాయవాది మీరు కేసు పెట్టారు. అది ఎప్పుడు ఆయన ముగ్గురు ముద్దాయిల తరపున వకాలత్తు వేయడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్ళినప్పుడు చేసినప్పుడు 307 అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టారండి వారి మీద. ఈ రోజు పొన్నబోలు సుధాకర్ రెడ్డి గారి మీద ఇట్లా చేశారు. అన్ని వ్యవస్థల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు గురి చేయడానికి అధికారం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారని చెప్పి న్యాయవాదులు కానీ అక్కడ ఉన్న పోలీసులు కానీ కక్షిదారులు ఎవరైతే కోర్టుకు వచ్చారో వాళ్ళందరూ కూడా ఈరోజు గుసగుసలు ఆడుకోవటం అంతా వినపడిందండి. రైట్, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? సెక్యూరిటీకి సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించి మార్నింగ్ కోర్టు వారే అడిగారు, ఏమిటండి మీకు ఏమైంది, వారి వాహనం బుల్లెట్ ప్రూఫ్ వాహనం వారు పెట్టుకుంటా అంటున్నారు, మీరు ఇచ్చింది పని చేయట్లేదు, మీరు ఇచ్చింది చేతకాని వాహనం, అసలు దేనికి పనికిరాని వాహనం కాబట్టి వారు ఇచ్చింది మీరు ఎలా చేయొచ్చు
ఆ, చేయొచ్చు కదా అనే ఉద్దేశంతో కోర్టు వారు అన్నప్పుడు మళ్ళీ జామర్లు ఇవ్వడానికి మీకేంటి ఆ ఇబ్బంది అని కోర్టు వారు ప్రశ్నించినప్పుడు మధ్యాహ్నం అధికారులను కనుక్కొని చెప్తామని 2:15 వచ్చిన తర్వాత ఉమ్. ఏజీ గారు ఎవరైతే ఉన్నారో వారంతటా వారే అవునండి అది పాడైపోయిన వాహనం ఇచ్చిన మాట వాస్తవమే, స్పేర్ పార్ట్లకు మేము ఆర్డర్ ఇచ్చాము, స్పేర్ పార్ట్లు రావాలి కాబట్టి వాస్తవం అని ఇంతలోపు ఒప్పుకున్నారా మేము సార్? వేరే వాహనం ప్రొవైడ్ చేస్తాం. వాస్తవమే ఇదని ఏంటండి? ఒప్పుకున్నారా? ఒప్పుకున్నారండి వారు. ఆ. మరి కోర్టుకు వచ్చి జగన్ గారు కోర్టులో పిటిషన్ వేసే వరకు వాళ్ళకి కళ్ళు తెరుచుకోలేదా? మరి అప్పటిదాకా వాళ్ళకి తెలియదా ఆ విషయం? కోర్టులో జడ్జి గారి ముందే వాస్తవాలు మాట్లాడతారా, బయట మాట్లాడరా అనేది ఈ రోజు ప్రజలందరూ అక్కడ అనుకున్నారండి. ఆ. కోర్టులో జస్టిస్ గారు అడిగిన తర్వాత మాత్రమే వారు దాని మీద సమాధానం ఇచ్చారు. అవును, మేము ఇచ్చింది డొక్కు వాహనమే, అది పనికిరాని వాహనమే, స్పేర్ పార్ట్లు లేవు, పని చేయట్లేదు అని వారు తప్పు కోర్టు ముందు ఒప్పుకోవడం జరిగింది. వారంతటా వారే ఇంకో వెహికల్ ప్రొవైడ్ చేస్తామండి అన్నారు. మరి జగన్ గారు వారికి ఉన్న వెహికల్ వారు పెట్టుకుంటే వీరికి వచ్చిన ఇబ్బంది ఏంటో కూడా అక్కడ అర్థం కాలేదు. అట్లాగే జామర్లు ఎల్లవెలా పెడతాము అన్న మాట కూడా కోర్టుకి ఇవ్వడానికి వాళ్ళు సంశయించారు. ఏదన్నా ప్లేసుల్లో రిమోట్ కంట్రోల్ తో ఆపరేట్ చేసి వారి ప్రాణానికి హాని కలుగుతుంది అని మేము భావించినప్పుడు మాత్రమే జామర్లు పెడతామన్నారు. Yes. మరి అట్లా ఎప్పుడు వాళ్ళకి అనిపించినప్పుడు జామర్లు పెట్టరా ఏంటి అనేది అక్కడ మరి అర్థం కాలేదు. ఎప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, మరి ఎప్పుడు పెడతారు? వాళ్ళకి అనిపించలేదని సార్, పెట్టకపోతే ఒక ఏదైనా విషయం అవుతే చెప్తాను ఎవరు సార్. బాధ్యులు? ఇది డొక్కు వాహనం అని ఒప్పుకున్నారా? ఒప్పుకుంటే జూలై 19న ఇదే పోలీస్ డిపార్ట్మెంటు జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా అంశం పైన ఈ డొక్కు వాహనం పైన వాళ్ళు రిలీజ్ చేసినటువంటి నోట్ సార్ ఇప్పుడు నా దగ్గర ఉంది. Z+ కేటగిరీ చాలా మొత్తం ఉంది, అంతా చదవట్లేదు. Z+ కేటగిరీ ప్రకారం బీఆర్ కారును అందించాలి. మాజీ ముఖ్యమంత్రికి టాటా సఫారీ బీఆర్ కారు కేటాయించారు. విజయవాడలో టాటా సఫారీ బీఆర్ కార్లు లేవు కాబట్టి విజయనగరం పూల్లో లభ్యమైన బీఆర్ కారును కేటాయించారు. దాని రిజిస్ట్రేషన్ నెంబర్ AP39P0014. ఒకసారి అది విజువల్ చూపించండి ఆ వెహికల్కి సంబంధించి. అదే నెంబర్ మరియు మోడల్ 2018. ఇది మంచి కండిషన్లో ఉంది వాళ్ళు ఇచ్చినటువంటి నోట్.